ఓం నమ శివాయ. హరహర మహాదేవ, శంభో శంకర. ఈరోజు శ్రీ భక్త మార్కండేయ మహర్షి పురాణ గాథలు మనం తెలుసుకున్నాం. మృకండు మహర్షి తన భార్య వృద్ధతితో కలిసి ఒక అరణ్యంలో సాత్విక జీవనం గడుపుతున్నాడు. ఆ దంపతులకు పిల్లలు లేరు. పిల్లలు కావాలని ఆ మహర్షి శివుని కొరకు అఘోరమైన తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన పరమశివుడు శోభయానముగా తన భక్తుడికి దర్శనమిచ్చాడు. ఒకసారి నీ భక్తికి నేను ఎంతో సంతోషించాను. నీకు ఏమి కావాలో కోరుకో, తప్పక అనుగ్రహిస్తాను అని శివుడు మృకండునికి చెప్పాడు. ప్రభు, మీకు తెలియనిదేముంది? అయినా అడిగారు కావున చెబుతాను. నాకు పిల్లలు లేరు. నాకు ఒక కుమారుని కలిగేటట్లు వరం ప్రసాదించండి అని మృకండు తన కోరికను తెలిపాడు. మృకండ, నీ కోరిక తప్పక నెరవేరుస్తాను. గుణవంతుడు, పుణ్యాత్ముడు, జ్ఞానివై 14 సంవత్సరాలు మాత్రమే జీవించే అల్పాయుష్కుడు కావాలా, లేక గుణహీనుడు, పాపి, అజ్ఞాని అయిన దీర్ఘాయుష్యుడు కావాలా? ఈ ఇద్దరిలోని ఎటువంటి కుమారుడు కావాలో నీవే నిశ్చయించుకొని చెప్పు అని పరమశివుడు మృకండునికి తెలిపాడు. మృకండు ఒక్క క్షణం కూడా తడబడకుండా అల్పాయుష్కుడైనా సరే సన్మార్గంలో నడిచే విజ్ఞానవంతుడు, అందరి మన్నలు పొందగలిగే వివేకవంతుడు, నాకు గౌరవాన్ని తీసుకువచ్చే బుద్ధిమంతుడైన కుమారుని ప్రసాదించండి అని తన ఎంపికను తెలియపరిచినాడు. శంకరుడు భక్తుడు కోరిక మేరకు వరం ప్రసాదించి నిష్క్రమించాడు. కొంతకాలానికి శివుని వరప్రసాదం వల్ల అరుంధతి గర్భం ధరించి నెలలు నిండగా ఒక చక్కటి బాలుని జన్మించింది. ఆ దంపతులు బాలుడికి మార్కండేయుడు అని నామకరణం చేశారు. మార్కండేయునికి 5 సంవత్సరాల వయసులో విద్యాభ్యాసం గురుకులాల్లో చేర్చారు. చిన్న వయసులోనే మార్కండేయుడు వేదాలు, శాస్త్రాలు ప్రావీణ్యంతో సంపాదించాడు. అందరితో స్నేహభావంతో మెలిగేవాడు. అతడు తన మంచి ప్రవర్తనతో గురుకులాల్లోని అందరి మన్నలు పొందాడు. అందరూ మార్కండేయుడంటే ఇష్టపడేవారు. మార్కండేయుడికి 12 సంవత్సరాల వయసులో తల్లిదండ్రులు శాస్త్రోక్తంగా ఉపమానం జరిపించారు. గాయత్రి మంత్రం ఉపదేశించారు. ఆ బాలుడి నిత్యం త్రిసంధ్యాలలో సంధ్యావందనం నిర్వహించేవాడు. బాలుడు పెరుగుతున్న కొద్దీ భయం పెరగసాగింది. కొడుకుకు చూసినప్పుడల్లా అతని అల్పాయుష్య సంగతి గుర్తుకు వచ్చి మృకండు అరుంధతులకు గుండెలు పిండేసి అంత బాధ కలిగేది. కానీ తమ బాధని మార్కండేయుడికి తెలియకుండా జాగ్రత్త పడేవారు. మార్కండేయుడికి 15 సంవత్సరాలు పూర్తయి 16వ సంవత్సరంలో అడుగుపెట్టాడు. ఒకనాడు మహర్షి ఆయన భార్య దుఃఖాన్ని ఆపుకోలేక మార్కండేయుడి ఎదుటనే రోధించడం మొదలుపెట్టింది. ఎన్నడూ లేనిది తల్లిదండ్రులు ఇలా దుఃఖించడం చూసి మార్కండేయుడు వారి దుఃఖానికి కారణం ఏమిటని అడిగాడు. కన్నీరు కార్చుతూ మృకండు కుమారుడికి శివుని వరం గురించి వివరించాడు. మార్కండేయుడు తల్లిదండ్రులతో చావు పుట్టుకలు, శివాధీనం, వివేకవంతులు మరణం గురించి ఆలోచించరని చెప్పి వారిని ఓదార్చారు. మరునాడు మార్కండేయుడు తల్లిదండ్రుల వద్దకు వచ్చి పాదాభివందనం చేసి, నేను మరణాన్ని జయించడానికి వెళుతున్నాను. నన్ను ఆశీర్వదించండి. మహాశివుని గురించి ఘోరమైన తపస్సు తలపెట్టాను. నాకు అనుమతి ఇవ్వండి అని ప్రార్థించాడు. వారు మార్కండేయుడిని దీవించి తపస్సు చేయడానికి అనుజ్ఞ ఇచ్చి వీడ్కోలు పలికారు. మార్కండేయుడు ఒక నిర్జీవ ప్రదేశంలో నిద్రాహాలు మాని తపస్సు మొదలుపెట్టాడు. మార్కండేయుడు మరణ సమయం దగ్గర పడడంతో యమధర్మరాజు అతని ప్రాణాలు తెచ్చేందుకు తన భటులను పంపాడు. వారు ఎంత ప్రయత్నించినా తపోదీక్షలో ఉన్న మార్కండేయుడి సమీపానికి వెళ్ళలేకపోయారు. వారు తిరిగి భూలోకం వచ్చి ఆ సంగతి యమునికి వచ్చిన విషయం తెలియపరిచినారు. తన భటుల ద్వారా విషయం విన్న యమధర్మరాజు యమదండం పట్టుకొని స్వయంగా తన వాహనంపై మార్కండేయుడు తపస్సు చేస్తున్న ప్రదేశానికి వచ్చాడు. మార్కండేయుడిని నిరుపయానమైన శక్తి, భక్తి వలన మరియు అతను చేసే తపో మహిమ వలన
ఎప్పుడు ఏ మానవ నేత్రాలకు కనపడని యమధర్మరాజు ఈసారి అక్కడ తన నిజ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. మార్కండేయుని ప్రాణాలు తీసుకోవడానికి యముడు అతనిపై యమదండాన్ని ప్రయోగించాడు. మార్కండేయుడు తన ముందున్న శివలింగాన్ని గట్టిగా పట్టుకొని ఆగకుండా శివనామం జపిస్తూ ఉన్నాడు. యముడు వదిలిన యమదండం మార్కండేయుడి మెడకి అతని ముందున్న శివలింగానికి కలిపి చుట్టుకుంది. ఒక్కసారిగా శివలింగం నిలువునా చీలి ఆ చీలికల మధ్యలో నుంచి చేతి త్రిశూలం ధరించి పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. రుద్రుడు యముణ్ణి పక్కకు తోసి మార్కండేయుడిని రక్షించాడు. త్రిశూలంతో పొడిచి యమధర్మరాజును సంహరించాడు. ఆ రోజు నుండి మార్కండేయునికి మృత్యుంజయ, కాలకాల అనే పేర్లు వచ్చాయి. దేవతలందరి ప్రార్థనతో శివుడు కనికరించి యమధర్మరాజుకు ప్రాణదానం చేశాడు. తన భక్తుడైన మార్కండేయుడిని తపస్సుకు మెచ్చిన సదాశివుడు అతనికి చావు లేకుండా వరం ఇచ్చాడు. నీ కోరికలన్నీ తీరుతాయి. నీకు ఎప్పటికీ రోగము, ముసలితనము, చావు రావు. నీవు ఈ ప్రపంచం ఉన్నంత వరకు బుద్ధిశాలివై అందరి మన్నలు పొందుతావు అని దీవించాడు పరమశివుడు. పరమశివుని వరం వల్ల చిరంజీవి అయిన మార్కండేయుడు లోక కళ్యాణమై హిమాలయ ప్రాంతంలో తపస్సు చేస్తూ జీవనం సాగిస్తూ ఉంటాడు. ఇది జరిగిన చాలా సంవత్సరాల తర్వాత యుగాంతంలో ప్రళయం వచ్చి ఆ ప్రళయ ప్రభావం వల్ల భూలోకం అంతా అంధకారంలో మునిగిపోయింది. సూర్య చంద్రులు మాయమయ్యారు. ఉల్కలు, తోకచుక్కలు తగిలి పర్వతాలు పిండైపోయాయి. చెట్లు పుట్టలు ఏకమయ్యాయి. అంతరిక్ష ధూళితో నక్షత్రాలు కనుమరుగయ్యాయి. నదులు, చెరువులు ఎండిపోయాయి. భూలోకం అంతా అగ్ని ప్రజ్వలిల్లింది. ఆ మంటలు భూలోకం కిందనున్న పాతాళ లోకానికి కూడా చేరాయి. జీవులన్నీ ఆ మంటలకు ఆహుతయ్యాయి. దేవదానవులకు కూడా విపరీతమైన నష్టం కలిగింది. ఆ సమయంలో మార్కండేయ మహర్షి విష్ణునామాన్ని జపిస్తూ తపస్సు మధ్యలో ఉన్నాడు. మహర్షి తపోమహిమ వలన ఆ మంటలు ఆయన దగ్గరకు చేరలేకపోయాయి. కానీ ఆయనను చుట్టిన మంటల వేడికి కళ్ళు తెరిచిన మహర్షి తన తపస్సు గురించి మర్చిపోయాడు. తపస్సుకు ఆటంకం రాగానే ఆకలి, దప్పిక మొదలయ్యాయి. చుట్టూ చూసి తుళ్ళిపడి లేచి నిలబడ్డాడు. కనుచూపు మేర చుట్టూ మంటలు తప్ప ఏమీ కనపడలేదు. భయంతో మార్కండేయుని పెదవులు, గొంతు ఎండిపోయాయి. దాహం తీర్చుకోవడానికి నీళ్ల కొరకు వెదకసాగాడు. మహర్షికి దూరంలో ఒక పెద్ద వటవృక్షం కనపడింది. ఈ మంటల మధ్య ఆ చెట్టు కాలకుండా ఎలా మిగిలి ఉంది అని ఆశ్చర్యపోయాడు. వెంటనే అటు కదిలాడు. మంటలు మహర్షికి దారి ఇచ్చాయి. ఆ చెట్టు నీడకు చేరిన మార్కండేయ మహర్షి విష్ణునామాన్ని జపిస్తూ మరలా తపస్సులో మునిగిపోయాడు. ఆకాశంలో దట్టమైన కారు మేఘాలు కమ్ముకున్నాయి. సన్నగా వర్షం మొదలై కొద్ది కొద్దిగా పెరుగుతూ కుండపోత వర్షంగా మారింది. భూమి అంతా ఎటు చూసిన జలమయమైంది. వర్షం నీటి వల్ల మంటలన్నీ ఆవిరైపోయాయి. అలా 12 సంవత్సరాలు వర్షం కురిసింది. భూమి అంతా ఒక మహాసముద్రంగా మారిపోయింది. అయినా సరే మహర్షి తపస్సు ఆపలేదు. శ్రీహరి అదృశ్య రూపంలో మార్కండేయునితో వచ్చా, నీవు భయపడకు, నిన్ను నేను రక్షిస్తాను అన్నాడు. అలా పలికింది విష్ణు భగవానుడు అని గ్రహించని మహర్షి, ఎవడెవరా నువ్వు? కండకావరంతో నాకే ధైర్యం చెబుతున్నావు? నేనేమి పిల్లవాడిని కాదు. స్వయంగా పరమశివునితో దీవెనలు పొందిన మార్కండేయ మహర్షిని అని కోపంతో పలికాడు. కానీ ఎటు చూసినా ఎవరు కనపడకపోవడంతో ఈ మాటలు ఎక్కడ నుండి వచ్చాయి? నిజంగా ఎవరైనా పిలిచారా, లేక నేను భ్రమపడ్డానా అని అనుకున్నాడు. మరలా విష్ణునామ జపం మొదలుపెట్టాడు. కాసేపటి తర్వాత ఆ వటవృక్షం నీటిలో తేలడం చూశాడు. ఆ చెట్టు కొమ్మలపైన ఒక బంగారు పొరుపు పరచబడి ఉంది. దానిపైన ఒక బాలుడు శయనించి ఉన్నాడు. ఆ ప్రళయం సముద్రంలో తేలియుండటం వల్ల వటవృక్షంపై చిన్న బాలుడు ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. మహర్షి ఆ సమయంలో
తన ఎదుట ఉన్న బాలుడు విష్ణుమూర్తి తప్ప మరెవరూ కాదని తెలుసుకోలేకపోయాడు. ఆ బాలుడు మహర్షితో, ఈ ప్రళయం వల్ల నువ్వు అలసిపోయి ఉన్నావు, వచ్చి కాసేపు నా కడుపులో సేదతీరు అని ఆహ్వానించారు. మహర్షి ఆ మాటలు జీర్ణించుకోక ముందే బాలుని నోట నుండి గర్భంలో చేరుకున్నాడు. ఆ బాలుని ఉదరంలో సమస్త లోకాలు, ద్వీపాలు, సముద్రాలు, కొండలు, రాజ్యాలు, ప్రాణులు కనబడ్డాయి. విష్ణు మాయను గ్రహించిన మార్కండేయుడు శ్రీహరిని స్తుతించసాగాడు. మరుక్షణం మహర్షి బాలుని నోటి నుండి బయటపడ్డాడు. విష్ణుమూర్తి నిజరూపంతో సాక్షాత్కరించి మహర్షిని దీవించాడు. మహర్షి 1000 సంవత్సరాలు శ్రీహరి సాన్నిధ్యంలో గడిపాడు. ఒకనాడు విష్ణువు మార్కండేయునితో, నీకొక వరం ఇవ్వాలని నిశ్చయించుకున్నాను, ఏమి కావాలో అన్నాడు. దానికి మహర్షి, స్వామి అడిగాడు, నాకు పురుషోత్తమ క్షేత్రంలో ఒక శివాలయం నిర్మించాలని ఉంది. దీనితో ప్రజలందరికీ శివకేశవులకు భేదం లేదు, ఇద్దరు ఒకటే అనే సంగతి తేటతెల్లమవ్వాలని తన మనసులోని మాట విన్నవించాడు. శ్రీహరి తదాస్తు అని మహర్షి అడిగిన వరాన్ని ప్రసాదించాడు. మార్కండేయ మహర్షి త్రిభువనేశ్వర నామంతో శివలింగాన్ని ఉత్కళ దేశంలోని పురుషోత్తమ క్షేత్రంలో ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించాడు. ప్రస్తుతం పూరీ నగరంలోని జగన్నాథ ఆలయానికి ఉత్తరములో మార్కండేయ సరస్సు వద్ద ఈ శివాలయం ఉంది. మార్కండేయుడు అల్పాయుష్యుడుగా పుట్టిన తన భక్తి సాధనతో శివకేశవులను మెప్పించి చిరంజీవి అయ్యాడు. ఈ భూలోకం ఉన్నంత వరకు మానవ కళ్యాణం కొరకు తపోజీవనం సాగించి ఉన్నాడు. ఈ మార్కండేయుని వృత్తాంతం విన్న ఇది ఎవరు కూడా వారికి శుభం కలుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. హర హర మహాదేవ, శంభో శంకర. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.